హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ లీడ్ కోడ్ ప్రాబ్లం గురించి మాట్లాడబోతున్నాం. అది కంటైన్స్ డూప్లికేట్. ఇది ఒక ఈజీ లెవెల్ ప్రాబ్లం అయినా సరే ఇంటర్వ్యూస్లో రెగ్యులర్గా అడుగుతారు. సో మన బేసిక్ లాజిక్ బిల్డింగ్కి ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ని చూసుకుంటే మనకు ఒక అరే ఇస్తారు. ఆ అరేలో మనకి డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే అవుట్పుట్ ట్రూ అని రావాలి, లేకపోతే ఫాల్స్ అని ఇస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 1 డూప్లికేట్ నంబర్ కాబట్టి ట్రూ అని ఇచ్చింది. నెక్స్ట్ 1 2 3 4లో ఏం డూప్లికేట్ లేదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. నెక్స్ట్ అన్ని నంబర్స్ ఇక్కడ డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి ట్రూ అని వచ్చింది. సో మనం ఇక్కడ బ్రూట్ ఫోర్స్ అనేది నేను ఇక్కడ కోడ్ రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గానే అర్థమవుతుంది. ఫస్ట్ నేను n = నమ్స్ ఆఫ్ సైజ్, అరే సైజ్ని n అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. అరేని ఇటరేట్ చేయడానికి మనం ఫస్ట్ లూప్ i = 0 to n వరకు ఇటరేట్ చేయడానికి లూప్ రాస్తున్నాను. నెక్స్ట్ అరేలో డూప్లికేట్ నంబర్స్ ఉన్నాయా లేవో చెక్ చేయడానికి మనం ఎవ్రీ ఎలిమెంట్ని కంపేర్ చేస్తూ అవి ఈక్వలో కాదో చూసుకోవాలి కదా. సో ఇలా కంపేర్ చేయడానికి మనం ఇంకో ఇన్నర్ లూప్ యూస్ చేస్తామన్నమాట. 1ని 2తో అంటే నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేస్తాం కాబట్టి ఈ లూప్ అనేది j = i+1 నుండి n వరకు వెళ్తుంది. అండ్ దెన్ కంపేర్ చేస్తాం కాబట్టి ఈక్వలో కాదో అనేసి ఇఫ్లో నమ్స్ ఆఫ్ i = నమ్స్ ఆఫ్ j అని రాస్తున్నాం. ఒకవేళ ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ అని రాస్తాం, లేకపోతే లాస్ట్లో రిటర్న్ ఫాల్స్ అని రాస్తాం. ఇదే బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్. రన్ చేస్తున్నాం, సబ్మిట్ చేసాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టైం లిమిట్ ఎక్సీడెడ్ వచ్చింది. ఈ కోడ్ని ఇంకా ఆప్టిమైజ్ చేయాలన్నమాట. ఇలా టిఎల్ఈ వచ్చింది అనుకోండి, ఈ కోడ్ ఆప్టిమైజ్డ్గా లేదు, ఇంకా ఆప్టిమైజ్డ్ వర్షన్ ఆఫ్ దిస్ కోడ్ రాయాలన్నమాట. సో ఇక్కడ మనం ఆప్టిమైజ్డ్ కోడ్ రాయాలంటే ఫస్ట్ మనకి అన్ఆర్డర్డ్ సెట్ అంటే ఏంటి, అంటే సెట్ అంటే ఏంటి అని నేర్చుకోవాలి. సెట్ అంటే ఏంటి? ఆ సెట్లో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటాం అనమాట. నువ్వు సెట్లోకి ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసినా కూడా మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 4 4 ఇలా 4ని 3 టైమ్స్ ఇన్సర్ట్ చేస్తే ఆ సెట్ అనేది ఓన్లీ 1 టైం ఇన్పుట్ తీసుకుంటుంది. అంటే మొత్తానికి సెట్లో ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ మనం డూప్లికేట్స్ని వెతకాలి కాబట్టి సెట్ అనేది తీసుకుంటాం. సో మనకి ఇంకా C++లో STLలో మనకి అన్ఆర్డర్డ్ సెట్ అనేది ఉంటుంది. దాన్ని ఇన్పుట్ తీసుకొని అన్ఆర్డర్డ్ సెట్ యూస్ చేసి మనం సూడో కోడ్ రాసుకున్నాం. అన్ఆర్డర్డ్ సెట్ ఇంట్ అని రాసుకున్నాం కదా. ఇంట్ ఎందుకంటే ఈ సెట్లో మనం ఇప్పుడు ఇంటీజర్స్ని మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంట్ అని రాసుకుంటున్నాం. వేరే క్యారెక్టర్స్ని ఇన్సర్ట్ చేస్తే క్యార్ అని రాస్తాం. సో ఆన్. అండ్ ఇక్కడ రాస్తున్నాం ఫస్ట్ ఫర్ లూప్ ఇటరేట్ చేసుకోవడానికి ఫర్ లూప్ రాస్తున్నాం. అండ్ దెన్ ఇక్కడ ఈ సెట్ డాట్ కౌంట్ ఏం చేస్తుందంటే ఆ సెట్లో ఈ నంబర్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ ఏ ఎలిమెంట్ కూడా లేదనుకోండి సెకండ్ టైమ్ రిటర్న్ ఫాల్స్ అని వస్తుంది. సో ఇదన్నమాట మన బేసిక్ ఆప్టిమల్ కోడ్. ఇక్కడ మనం సెట్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఆప్టిమైజ్డ్ వర్షన్ అనమాట. సో ఇలా ఫర్ లూప్ ఇలా రాయకుండా ఫర్ ఈచ్ లూప్ అనేది ఇంకోటి ఉంటుంది. దాన్ని ఎలా రాయాలో చూస్తాం. ఇక్కడ ఫర్ ఇంట్ నమ్ కాలన్ నమ్స్ అంటే నమ్ అనేది ఇక్కడ నమ్స్ అనే అరేలోని ఎలిమెంట్ అనమాట. ఎలిమెంట్ లాగా తీసుకుంటుంది. పైన మనం నమ్స్ ఆఫ్ i అంటే ఎలిమెంట్ కదా, ఇక్కడ నమ్ అంటే ఎలిమెంట్ అనమాట. ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. మీరు నార్మల్ ఫర్ లూప్ కూడా యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఫర్ ఈచ్ లూప్ అన్నా యూస్ చేయొచ్చు. ఫర్ ఈచ్ లూప్ యూస్ చేసినా యూస్ చేయకున్నా జస్ట్ అది ఎగ్జిస్ట్ అవుతుందని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కోడ్ లాగా రాసుకుందాం లీడ్ కోడ్లో.
సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అనమాట. ఓన్లీ 1 లూప్ యూజ్ చేసాం కాబట్టి. ఇలాంటి లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ఇంకా ఏమన్నా కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.